హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరైతే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ గురించి చెప్పానని చెప్పేసి మనల్ని అయితే కోరడం జరిగింది. ఈ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ గురించి మనం మాట్లాడేటప్పుడు 3 విధాలుగా ఇది జరుగుతుంది. ఒకటి ప్రిలిమ్స్ ఉంటుంది, 2 ఈవెంట్స్ ఉంటాయి, 3వది మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఈక్వల్గా ఇలాగే ఉంటాయి. అయినప్పటికీ తెలంగాణ గురించి చెప్తున్నాం కాబట్టి తెలంగాణలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది 200 మార్క్స్ ఉంటుంది. 200 మార్క్స్ అనేది ఉంటుంది. ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, మెయిన్స్లో నెగిటివ్ మార్క్స్ లేదు, గుర్తుపెట్టుకోండి. 200 మార్క్స్ ఉంటుంది. ఈ 200 మార్క్స్ కూడా అందరికీ కూడా 30% మార్క్స్ అనేవి రావాలి. 30% మార్క్స్ అనేవి రావాలి, గుర్తుపెట్టుకోండి. అది ఓకేనా. ఇక ఈవెంట్స్ వచ్చేసి పిఎంటీలో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్లు ఉండాలి. 167.6 సెంటీమీటర్ల మెన్ ఉండాలి. ఇక ఉమెన్ వచ్చేసి 152.5 మీటర్స్ ఫిమేల్ అనేవాళ్ళు ఉండాలి. 152.5 మీటర్స్ అనేవి ఉండాలన్నమాట. ఓకేనా. ఇక ఎస్టీ అభ్యర్థులు ఏజెన్సీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారు కాబట్టి వాళ్ళు 160 సెంటీమీటర్లు ఉండాలి. అందులో ఉమెన్స్ అనేవాళ్ళు 150 సెంటీమీటర్లు ఉండాలి ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి. ఓకేనా. ఇక పిఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటాం మనం. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇక్కడ 1600 మీటర్స్ ఉంటుంది. మెన్కి వచ్చేసి 1600 మీటర్స్ ఉంటుంది రన్నింగ్ అనమాట. ఇది 7.15 సెకండ్స్ మెన్, 7.15 సెకండ్స్లో లేదా 7.15 మినిట్స్ అంటాం కదా, 7 నిమిషాల 15 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. అలా కంప్లీట్ చేసే వాళ్ళకి 50 మార్క్స్ వస్తాయంట. 50 మార్క్స్ లేదు, నాకు 100కి 100 మార్క్స్ రావాలనుకున్న వాళ్ళు ఈ 1600 మీటర్స్ని 4.50 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. 4.50 మినిట్స్, 4.50 అంటే 4 నిమిషాల 50 సెకండ్స్లో కంప్లీట్ చేస్తే 100కి 100 మార్కులు వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక ఫిమేల్ వచ్చేసి 800 మీటర్స్ ఉంటుంది. ఫిమేల్ వచ్చేసి 800 మీటర్స్ రన్నింగ్ అనేది ఉంటుంది. వీళ్ళు 5.20 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. ఎవరైతే 5.20 సెకండ్స్లో కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 50 మార్కులు వస్తాయి. ఇక ఫుల్ మార్క్స్ 100 రావాలంటే ఫిమేల్కి 3.05 మినిట్స్, 3.05లో కంప్లీట్ చేయాలి. ఇక లాంగ్ జంప్ వచ్చేసి మేల్ పురుష అభ్యర్థులు వచ్చేసి 4 మీటర్స్ అనేది వేయాలి. ఫిమేల్ వచ్చేసి 2.50 మీటర్స్, 2.50 మీటర్స్ అనేది లాంగ్ జంప్ చేయవలసి ఉంటుంది. ఇక షార్ట్ పుట్ మెన్ 6 మీటర్స్ వేయాలి, 6 మీటర్స్ వేయాలి. దాని వెయిట్ వచ్చేసి 7.62 కేజీ ఉంటుంది. 7 కేజీలు 62 గ్రాములు అనుకుంటాను బహుశా. ఇక ఫిమేల్ వచ్చేసి 6 మీటర్స్, వీళ్ళు 4 కేజీలు. ఫిమేల్ వచ్చేసి 4 మీటర్స్ వేయాలి. ఓకేనా. ఇది ఇక మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి పీసీకి మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి 200 మార్క్స్కి ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా 3 లాంగ్వేజ్, తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ 3 లాంగ్వేజ్లో ఉంటుంది అనమాట. అక్కడ తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ 3 లాంగ్వేజెస్లో అక్కడ ఎగ్జామ్ ఉంటుంది. అయితే మెయిన్ ఎగ్జామ్ 200 మార్క్స్కి ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. 180 నిమిషాలు అంటే 3 గంటలు 3 అవర్స్ ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్ ఉంటుంది, అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, మీకు అందరూ పాలిటీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ ఉంటుంది, అదేవిధంగా తెలంగాణ మూవ్మెంట్ గురించి ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఈ అన్నింటి మీద మీరు చదవాలి. ఎగ్జామ్ వచ్చేసి మనం చెప్పుకున్నాం తెలుగు, ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ ఎస్ఐకి చూసుకున్నప్పుడు తెలుగు, ఇంగ్లీష్ పేపర్స్ అనేది క్వాలిఫై కావాలి. తెలంగాణలో ఎగ్జామ్ ప్రాసెస్ చూస్తున్నప్పుడు తెలుగు, ఇంగ్లీష్ అనేది క్వాలిఫై కావాలి. 100కి 100 మార్క్స్ ఉంటుంది అనమాట. అది తెలుగు 100 మార్క్స్, ఇంగ్లీష్ 100 మార్క్స్ ఉంటుంది, అవి క్వాలిఫై అవ్వాలి. ఇక జనరల్ స్టడీస్ వచ్చేసి 200 మార్క్స్కి ఉంటుంది. జనరల్ స్టడీస్కి 200 మార్క్స్ ఉంటుంది. అర్థమెటిక్ రీజనింగ్ కూడా 200 మార్క్స్కి ఉంటుంది. మెయిన్లీ చూసుకున్నట్లయితే వీళ్ళకి 400 మార్కులకి ఈ మార్కులు ఉంటాయి. ఇందులో ఎవరైతే మెరిట్ సాధిస్తారో ఈ మెరిట్ సాధించే వాళ్ళకి ఉద్యోగం రావడం జరుగుతుంది. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 22, 23 పోస్ట్ కోడ్ నెంబర్స్ ఉన్నాయి కదండి. 22, 23, 24, 25 అంటే టీఎస్ఎస్పి కానీ, ఏఆర్ కానీ, ఎస్ఆర్ సిపిఎల్ కానీ, ఎస్పిఎఫ్ కానీ వీటికి
డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ చేయించుకోండి అందరూ కూడా. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి 2 మార్క్స్ అనేవి యాడ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. నోటిఫికేషన్ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ జూలై నుంచి ఉంటుంది. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి 3 మార్క్స్ అనేవి ప్రిలిమ్స్కి మెయిన్కి ఎగ్జామ్కి తేడా ఏంటంటే అక్కడ ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, మెయిన్స్లో నెగిటివ్ మార్క్స్ ఉండవు. సిలబస్లో చూసుకుంటే మెయిన్ సిలబస్లోకి వచ్చినప్పటికి ఇక్కడ ఎథిక్స్ మీద ఒక 10 మార్క్స్ అనేవి ఉంటుంది అనమాట. ఇక సిలబస్ చూసుకుంటే ఇంగ్లీష్ ఉంటుంది, సిలబస్లో ఇంగ్లీష్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది. ఇంగ్లీషు, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్ దాని మీద ఉంటుంది. అదేవిధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ. తర్వాత కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. అందులో క్రీడలు అవ్వచ్చు, అవార్డ్స్ అవ్వచ్చు, నియామకాలు అవ్వచ్చు, అవన్నీ ఉంటాయి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ మీద ఉంటుంది. స్టేట్ ఆఫ్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ చరిత్ర గురించి కూడా చూసుకోవాలి. ఈ విధంగా తెలంగాణకి సంబంధించినటువంటి సెలక్షన్ ఉంటుంది. ఇక ఫైనల్ ఎగ్జామ్లో 200 మార్క్స్కి చెప్పుకున్నాం, 200 క్వశ్చన్స్ అనుకున్నాం, 180 నిమిషాలంటే 3 hours అనుకున్నాం. అందులో ఓసీ అభ్యర్థులకు 40% మార్క్ వస్తే, అంటే 80 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు. 200 మార్క్స్కి బీసీ అభ్యర్థులు 35% అంటే 70 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. అదే 200 మార్కులకి ఎస్సీ ఎస్టీలు అయితే 30% మార్క్స్ అంటే 60 మార్కులు వస్తే మెయిన్లో క్వాలిఫై అవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా తెలంగాణకే రాబోతున్నటువంటి నోటిఫికేషన్లో ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.